ప్రైజ్ ది లార్డ్. ప్రేమగల రక్షకుడును అద్వితీయ దేవుడును మన ఆత్మీయ జీవితాలు కొనసాగిస్తున్న మన విమోచకుడైన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ వందనాలు. ఈనాటి వరకు ఆత్మీయ యాత్రలో దైవజనుని యొక్క జీవిత చరిత్రల నుండి అనేక భాగాలుగా వింటూ వచ్చినాము. ఈ దినాన కూడా దైవజనుని యొక్క జీవిత చరిత్ర నుండి మనము చివరి సంగతుల్లోనికి వస్తూ వచ్చినాము. నిజంగా దైవజనుని యొక్క జీవిత చరిత్ర నాకును మనకును ఆత్మీయమైన పురుకొల్పుగాను దేవుని యొక్క సన్నిధిలో అనుభవపూర్వకమైన సంగతులు నేర్చుకోవడానికై ఉపయోగపడుతుంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవజనుని యొక్క జీవిత చరిత్ర నుండి 15వ అధ్యాయము దైవజనుడు మట్టి పాదములు, ఈ అధ్యాయంలో నుండి ఆరంభ సంగతులు వినదము. తాను ఆత్మీయంగాను దేవుని మహిమ చేతను ఆత్మ నడిపింపులో ముందుకెళ్తున్నప్పటికీ, వ్యక్తిగతంగాను సంఘంగాను దేవుని కృపలో ఎదిగినప్పటికీ, తాను శారీరకంగా కలిగిన బలహీనతలు పరిచర్యకును వ్యక్తిగత విషయాలకును ఏ విధంగా ఆటంకంగా ఉంటూ వచ్చినాయి, తాను ఏ విధంగా ముందుకు వెళ్ళగలుగుతూ వచ్చినాడు, తన తోటివారు ఏ విధంగా ఆ బలహీనతలో తనకు తెచ్చిన సమస్యలు ఏమిటి, వాటన్నిటిలో ప్రార్థనపూర్వకంగా ఎలాగో సలహాపూర్వకమైన సంగతులు అందిస్తూ వచ్చినాడు. ఇలాంటి కొన్ని ఆత్మీయమైన సంగతులు మనము నేర్చుకోవాల్సిన వారంగా ఉంటున్నాం. కనుక ఆ సంగతులు నేర్చుకోవడానికి ఈ అధ్యాయంలో కొన్ని ప్రశ్నరూపకమైన సంగతులు మనకు తెలియపరచబడుతూ ఉన్నాయి. కనుక ఆ సంగతులు మనము లోతుగా విని ఆత్మీయంగా తెలుసుకొని ప్రభు కృపలో నిత్యము నిలకడగా ఉండాలని ఆయన కోరుతూ ఉన్నాడు. కనుక అలాగ ఉంటూ ఆయన సన్నిధిలో నిత్యము దేవుని మహిమను కనుగొంటూ అలాగ ఉండునట్లుగా ప్రభువు మనకు సహాయము చేయనుగాక. ఇప్పుడు ఆడియోను వినేదము. 15వ అధ్యాయము ప్రారంభము. దైవజనుడు మట్టి పాదములు. మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి. 1 కొరింథీ 10:31. అయినను ఆ బలాధిక్యము మా మూలమైనది గాక దేవునిదై ఉండునట్లు మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు. 2 కొరింథీ 4:7. ఈ వృత్తాంతము ఆత్మీయ గొప్పతనము మరియు శక్తిగలవాడై దేవుని సన్నిహితముగా ఎరిగి నమ్మకముగా వెంబడించిన ఒక మనుష్యుని క్లుప్త జీవిత చరిత్ర. మనస్సు మరియు ఆలోచనలు బైబిలుతో మరియు పరలోకపు జ్ఞానముతో నింపబడిన మనుష్యుడు, నిజముగా దైవజనుడు, ప్రభువైన యేసుక్రీస్తు హస్తములలో ఆయన ఐశ్వర్యముగా నున్నవాడైనప్పటికీ మట్టి పాదములు కలిగిన మనుష్యుడు. ఈ అధ్యాయము సహోదరు బక్సింగ్ జీవితము మరియు పరిచర్యను విశ్లేషించి వ్రాయు ఉద్దేశం కొరకు కాదు గాని, మానవ ప్రయత్నములు ఎన్ని ఉన్నప్పటికీ మానవ బలహీనతలు లోటుపాటులు దేవుని పనిని ఏ రీతిగా చెరిపివేయనో ఈ అధ్యాయంలో తెలియజేయవలనని రచయిత ఉద్దేశించుచున్నాడు. సహోదరుడు బక్సింగ్ యవనస్తుడుగా ఉన్న దినములలో ఎడమ చేతి మణికట్టు మీద నెమలి ఆకారమును పచ్చబొట్టుతో ముద్రించుకొనెను. అతడు దానిని చెరిపివేయలేడు గనుక రక్షణ పొందిన తర్వాత కూడా ఆ రీతిగానే నిలిచిపోయినది. దీని విషయమై ప్రజలు ప్రశ్నించినప్పుడు నెమలికి ఎంతో ఆకర్షణీయమైన రంగుల ఈకలుండును. ఈ ఈకలు మిగిలిన పక్షులకు అసూయ కలిగించును.
నెమలి పింఛం విప్పి తన రమ్యమైన రంగురంగుల ఈక చూపించి నాట్యము చేసినప్పుడు ఇతరులకు అసూయ పుట్టించు తన సౌందర్యం విషయమై నెమలి గర్వించును. అయితే నెమలి తన కాళ్ల వైపు చూచినప్పుడు అవి ఎంతో వికారముగా ఉండును. కనుక వాటి విషయమై ఎంతో సిగ్గుపడి వాటిని దాచుకొనుటకు ప్రయత్నించును. ఇది ఏ సహోదరు భగత్ సింగ్ యొక్క స్వరూపం. ప్రభు అతనిని ఎంతో జ్ఞాపక శక్తి మరియు ఇతర వరములతో ఆశీర్వదించినప్పటికీ తన మానవ బలహీనతలను గుర్తించి ఎంతో దీనుడుగా ఉండుటకు ఇష్టపడెను. ఒకవైపు దేవుని కృప మరియు మహిమకు సజీవ సాక్ష్యమై ఉండి మరొక వైపు మట్టి పాదములు కలిగిన మనిషి ఎరిగి దీనుడుగా ఉండెను. తాను ఏమై ఉన్నాడో అది కేవలము దేవుని కృప వలననే అయి ఉన్నానని తనకు తాను జ్ఞాపకం చేసుకొనుచు ఏ ఒక్కరికంటే శ్రేష్ఠుడను కానని తలంచెను. 60వ దశాబ్దము చివరి సంవత్సరముల నుండి సహోదరు భగత్ సింగ్ సైరక్యూస్కి వచ్చినప్పుడెల్లను ఈ రచయితను మరియు తనకు సన్నిహితముగా ఉన్న సహోదరులను ప్రార్థనకై తనతో ఏకీభవించినట్లు కోరుకునేవాడు. ఆ ప్రార్థనలో సహోదరుడు భగత్ సింగ్, నేను పాపిని, ప్రభువా నన్ను కరుణించుము, నీ సేవకుడనని పిలువబడుటకు నేను యోగ్యుడను కాను అని చెప్పుచు తన పాపములను ఒప్పుకొనుట ఆరంభించును. కొన్నిసార్లు ప్రార్థనలో విలపించుచు పాపములను ఒప్పుకొనుచు ప్రభువైన యేసుక్రీస్తు ప్రశస్త రక్తం యొక్క కడుదల శక్తిని కోరుకొనువాడు. ఆ తరువాతనే స్తుతి మనవులను ప్రభు యొద్దకు తెచ్చును. ఈ రచయిత అప్పటికీ ఇంకనూ యవనస్తుడిగా ఉన్నందున ఈ విధమైన పాపపు ఒప్పుకోలు అతని నోటి నుండి విని అందరూ దైవజనుడిగా గొప్ప పరిశుద్ధునిగా సహోదరుడు భగత్ సింగ్ వైపు చూచుచుండగా ఇదేమి అని ఆశ్చర్యచకితుడయ్యేవాడు. అయితే సహోదరుడు భగత్ సింగ్ ప్రభువుకు బహు సన్నిహితముగా జీవించేవాడు గనుక పరిశుద్ధ దేవుని ఎదుట తాను ఎంత పాపియో గుర్తించెను. మరెవరికంటేనూ ఎక్కువగా దేవుని ఎదుట తన అయోగ్యతను మరియు పాపపు స్వభావమును సహోదరుడు భగత్ సింగ్ గ్రహించెను. తాను ఎన్నో హద్దుబాటులు మరియు బలహీనతలు గల మానవుడేనని అతడు ఎరుగును కనుక తానేమి చేయగలిగినో అది దేవుని కృప వలననేనని ఎరిగి ఉండెను. బహిరంగముగా అతడు ఎంతో గంభీరముగా ఉండును, అయితే అంతర్గతముగా ఎంతో హాస్యముగా ఉండును. అతనికి సన్నిహితముగా ఉండు మేము, నోయల్ బారో, సిఈ దాసన్ మరియు ఇతరులు అతనితో భోజన సహవాసమునకు కూడి వచ్చినప్పుడు పశ్చిమ దేశములలోని తొలి దినములను జ్ఞాపకం చేసి నవ్వించెడివాడు. కొన్నిసార్లు తానే చమత్కారోక్తులు చెప్పి కడుపు ఉబ్బునంతగా నవ్వెడివాడు. సహోదరు భగత్ సింగ్ బహు చక్కగా కథలు చెప్పగలడు. 1926వ సంవత్సరంలో మొదటిసారిగా సహోదరు భగత్ సింగ్ ఇంగ్లాండ్ వెళ్ళిన దినములలో చలి ఎక్కువగా ఉండెను. అతడు మంచం మీద పరచబడిన పరుపుపై పండుకొని నిద్రించెను. సాధారణముగా ఇండియాలో ప్రజలు ఈ రీతిగా నిద్రించుదురు. దుప్పట్లు ఏమీ లేనందున రాత్రి అంతయు చలితో వణుకుచుండెను. చలిని తట్టుకొనుటకు కోటు వేసుకొని దాని మీద మరొక కోటు వేసుకొనెను. ఉదయకాలమున ఆ ఇంటి యజమానురాలు మంచి నిద్ర కలిగి ఉన్నారా అని అడగగా నిద్ర లేదు, చలి ఎక్కువగా ఉన్నందున నిద్ర పట్టలేదు అని సహోదరు భగత్ సింగ్ ఆమెతో చెప్పాను. ఆ మాట విని ఆ గృహిణి, ఎన్నో దుప్పట్లు ఉన్నవి కదా, నీవు వాటిని చూడలేదా అని పరుపు మీద పరిచిన దుప్పటి కింద 2 కంబళ్ళున్నవని అతనికి చూపించాను. ఆమె కంబళ్లను చూపించి పరుపు మీద కంబళ్లను కప్పుకొని ఎట్లు నిద్రించవలనో అతనికి వివరించగా అతడు ఎంతో ఆశ్చర్యపడి ఒక మంచి పాఠమును నేర్చుకున్నాను. తన అనుభవముల మీద ఆధారపడిన అనేక కథలు చెప్పి వాటి నుండి ఆత్మీయ పాఠములను వెలుపలికి తెచ్చును. పల్లె ప్రాంతములలోని ప్రజలకు బోధించినప్పుడు అతని వర్తమానములు సామాన్యమైన కథలు మరియు వివరణలతో నిండి ఉండును. కొన్నిసార్లు అవి ఎంతో నవ్వు పుట్టించును. అయితే మెరుగుగా కనబడు మత నాయకులు, మరి ముఖ్యముగా క్రైస్తవ మతశాఖల నాయకులతో మాట్లాడినప్పుడు బహు ఖచ్చితముగా దాచకుండా ఉన్నది ఉన్నట్లుగా బోధించును. ఈ విషయంలో ప్రభువైన యేసుక్రీస్తు యొక్క బహిరంగ పరిచర్యను సహోదరుడు భగత్ సింగ్ ప్రతిబింబించును. ప్రభువు మత నాయకులతో మాట్లాడినప్పటి వలె గాక పాపులతో, సుంకర్లతో మాట్లాడినప్పుడు ఎంతో ప్రేమ,
జాలి కనికరం గలవాడుగా ఉండెను. ప్రభువు మతనాయకులతో ఎంతో కఠినముగా ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడెను. నీకంటే నేను పరిశుద్ధుడను అను గర్వము, అతిశయము సహోదరుడు భక్సింగ్ కలిగి ఉన్నాడని కొంతమంది అతని ఎడల తీర్పు తీర్చిరి. నిజముగా అతడు ఎంతో దీనుడు, ప్రేమ శ్రద్ధ గలవాడు, సజ్జనుడు, ప్రభువును సంతోషపెట్టుట మరియు ప్రేమతో ఇతరులను సేవించుట మాత్రమే ధ్యేయంగా కలవాడు. ఇంతకు ముందు అధ్యాయములలో సహోదరుడు భక్సింగ్ 60 సంవత్సరముల పరిచర్యలో ప్రభువు మహిమను సంపూర్ణతను బయలుపరచుటకై భారతదేశ సంఘ చరిత్రలో ఇంతకు ముందు ఎన్నడూ లేని విధానములో దేవుడు అతనిని బలమైన రీతిగా వాడుకున్నట్లు వ్రాయబడినది. ఇండియాలోనూ మరియు ఇతర దేశములలోనూ దేవుడు సహోదరు భక్సింగ్ ద్వారా ఉపకార్యములు జరిగించెను. అతని జీవితము మరియు పరిచర్య ద్వారా దేవుని రాజ్యం విస్తరించినది. ఆయన శరీరము క్షేమాభివృద్ధి చెందినది. ఆయన నామము మహిమపరచబడినది. ప్రభువు అతనిని మహిమలోనికి హెచ్చించినప్పటికీ అతని ద్వారా ప్రారంభించబడిన పని కొనసాగించబడుచున్నది. వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట పోవును. ప్రకటన 14:13. సంఘ చరిత్రలోని బహు కొద్ది మంది వలె తన తరం వారిని అతడు ఆత్మీయముగా ప్రభావితులను చేశాను. తన సహకారులలో కొంతమందికి భిన్నమైన గుర్తింపదగిన విధానములో అతడు దాతృత్వము మరియు దీనత్వము గలవాడు. కానీ తన సహకారులతో సహా విశాల దృక్పథము లేని ఇతరులను సరిచేయుటకై కొన్నిసార్లు అతడు వారికి దూరముగా ఉండును. దీని ఫలితముగా అతని జతపని వారిలో కొంతమందితో క్రియాపూర్వక సంబంధములో మరమ్మత్తు చేయలేని విధానంలో నష్టం వాటిల్లినది. దీని పర్యవసానముగా పరిచర్య కూడా నష్టపోయినది. బహు తరచుగా అడుగు ప్రశ్నలు కొన్ని ఇచ్చట వ్రాయబడి ఉన్నవి. వీటిని పరిశీలించవలసి ఉన్నది. మొదటి ప్రశ్న, ప్రభువు ఆలోచన నడిపింపు కొరకు అనేక దినములు ఉపవాసముండి ప్రార్థించిన తరువాత నిర్ణయములు చేయుటలో ఎందుకు పొరపడిరి? మరి ముఖ్యముగా తర్వాత దినములలో ఎంతో ఉపద్రవము కలిగించు నాయకత్వం విషయంలో ఎందుకు పొరబడిరి? జవాబు: దేవుని వాక్యపు వెలుగులో విశ్వాస సమాజములలో ఆత్మీయ క్రమమును తెచ్చుటకై సహోదరు భక్సింగ్ ఇతరులతో కలిసి ఉపవాసం ఉండి ప్రభువు నడిపింపును వెదికాను. అతడు దేవుని పనిని దేవుని విధానంలో చేయవలన కోరిక కలిగి ఉండెను. తన వలె తన సహకారులు కూడా అదే దర్శనమును సమర్పణను కలిగి ఉన్నారని వారిని నమ్మెను. ఏర్పరచబడిన సహోదరుల జాలోనికి మరికొంతమందిని తీసుకుని రావాలని అతడు కోరగా, విచారకరమైన సంగతి ఏమనగా ఆత్మానుసారమైన నిండు మనస్సు లేని జతపని వారిలో కొందరు దానిని వ్యతిరేకించిరి. ఆత్మీయ కారణములను బట్టి గాక వారి వ్యక్తిగత కారణములను బట్టి ఆ రీతిగా వ్యతిరేకించిరి. సమాధానము ఐక్యత కొరకు సహోదరు భక్సింగ్ ఈ విషయంలో పట్టుబట్టక కొన్ని దినములలో సహోదరులు తనను అర్థం చేసుకునేదని ఆ తరువాత మరికొంతమందిని నాయకత్వంలోనికి తీసుకుని రావచ్చునని తలంచెను. విచారకరముగా సహోదరు భక్సింగ్తో ఉన్న సహచరులు అతని సలహాకు అనుకూలముగా లేరు. ఆ దినమున క్రీస్తు ఆత్మ కంటే శరీరానుసారమైన మనస్సు మరియు స్వార్థమే గెలిచినది. ప్రతి ఒక్కరూ సహోదరు భక్సింగ్ మాట విని ప్రభు అతనికిచ్చిన సలహాను అనుసరించి ఉండిన యెడల తర్వాతి దినములలో సంభవించిన కలవరము, అనైక్యత మరియు గొప్ప నష్టము నుండి సులభముగా తప్పించుకొనగలిగి ఉండేది వారము. అంతగా ఆత్మీయత లేని వ్యక్తుల ఒత్తిడికి లొంగకుండా సోదరు భక్సింగ్ ప్రభు మాట మీదనే స్థిరముగా ఉండి ఉండవలసినది. దీనివలన సాక్ష్యమునకు ఎంతో నష్టం వాటిల్లినందున మిగిలిన తన జీవితకాలంలో సోదరు భక్సింగ్ ఎంతో చింతించెను. 1982 సంవత్సరంలో అతనికి శస్త్రచికిత్స జరిగి అతని ఆరోగ్యం క్షీణించినందున ఇంతకు ముందున్న దినములలో ప్రదర్శించిన స్థిరమైన నాయకత్వ పట్టుదలను పోగొట్టుకొనెను. అతడు దైవజనుడైనప్పటికీ అదే సమయంలో మట్టి పాదములు గల మనుషుడని ఈ సంగతి మనకు తెలియజేయుచున్నది. రెండవ ప్రశ్న, విస్తారమైన బైబిల్ జ్ఞానము మరియు అందున్న ఆత్మీయ పరిజ్ఞానము కలిగి ఉండినప్పటికీ
వ్యక్తిత్వమునకు సంబంధించిన కలహములు మరియు విభజనలను ఎందుకు పరిష్కరించలేదు? జవాబు: ప్రభు ఎక్కడ పనిచేయనో సాతాను కూడా అక్కడ పనిచేయను. అందరూ వ్యక్తిగత శ్రద్ధ కంటే ప్రభు కార్యములను ముందుగా ఉంచరు. వ్యక్తిగత శ్రద్ధ అధికమైనప్పుడు దేవుని కార్యములు నష్టపోవును. ఈ వ్యక్తిగత కలహములు మరియు విభేదములకు కారణము శరీరానుసారమైన స్వయం కేంద్రితమైన మనస్సే. పౌలు బర్నబాల మధ్య మార్కు విషయమై కలిగిన వివాదం వంటిది. అవి వ్యక్తిగతమైనవైనను సమూహమునకు సంబంధించినవైనను వాటిని పరిష్కరించుటకు బైబిల్ నియమములను ఏ రీతిగా అర్థం చేసుకుని అన్వయించుకునవలనో ఒక వ్యక్తి వివేచన జ్ఞానం మీద ఆధారపడి ఉండును. ఈ రీతి అయిన సందర్భములలో అవి సిద్ధాంతపరమైన గొప్ప వ్యత్యాసములు కాకపోయినా ఇరువైపులనున్నవారు అధికారంలో ఉన్న వారికి లేక ఆత్మీయ తండ్రిగా ప్రభు ఎవరిని లేపనో వారికి లోబర్చుకొనవలసి ఉన్నది. సహోదరుడు బక్సింగ్ నాయకత్వమును అధికారమును ప్రజలు అంగీకరించినంత కాలము అన్నీ చక్కగా జరిగించబడినవి. ఎక్కడైతే ఆ అధికారమును గుర్తించలేదో అచ్చట విభేదములు మరియు సమస్యలు కొనసాగినవి. ప్రపంచ సువార్థీకరణ సంస్థకు చెందిన మిషనరీలలో ఎక్కువ మంది, ఒకరిద్దరు మినహా, వారు సహోదరు బక్సింగ్ ఆత్మీయ అధికారమును గుర్తించి అతనితో సహవాసంలో సహకరించి పనిచేసిరి. ఆపరేషన్ మొబిలైజేషన్ మరియు ఇతర సంఘ సహకార సంస్థల విషయంలో కూడా ఇది సత్యమై ఉన్నది. మూడవ ప్రశ్న: ఎంతో గొప్ప తర్ఫీదు పొంది క్రియాపూర్వకమైన జ్ఞానము కలిగిన వ్యక్తి చట్టపరమైన విషయములలో, మరి ముఖ్యముగా ట్రస్టీషిప్ విషయమై ఎందుకు శ్రద్ధ చూపించలేదు? జవాబు: క్రైస్తవ మత శాఖలలో ఎక్కువ శాఖల వారు అన్నింటినీ వారి రాజ్యాంగం మీద మరియు మనుష్యులు ఏర్పరిచిన నియమముల మీదనే ఆధారపడి జరిగించుదురు. అయితే సహోదరు బక్సింగ్ చట్టపరమైన విషయముల మీద ఏమాత్రమును శ్రద్ధ తీసుకోనలేదు. ఆ తరువాత ఈ అశ్రద్ధ పని అంతటినీ బలహీనపరిచినది. మనము పతనమైన ఈ లోకంలో జీవించుచున్నాము గనుక తప్పిపోవు మనుషులతో పనిచేయుటకు మనకు కొన్ని నియమములు, చట్టములు, విధానములు, సూచనలు అవసరమై ఉన్నవి. తన వలె మిగిలిన వారు కూడా యథార్థపరులను తలంచి ప్రభువు ద్వారా, దేవుని వాక్యము మరియు పరిశుద్ధాత్మ ద్వారా తన వలె వారు కూడా నడిపించబడుదురని తలంచెను. అందును బట్టి చట్టపరమైన నియమావళికి, దానికి సంబంధించిన ఏర్పాట్ల విషయమై ఎంతో తక్కువ శ్రద్ధను కనపరచెను. మన సహవాసమును ట్రస్ట్గా రిజిస్టర్ చేయక సొసైటీ యాక్ట్స్ క్రింద రిజిస్టర్ చేయుట ఎంతో ఘోర తప్పిదముగా ఇప్పుడు గ్రహించుచున్నాము. ట్రస్ట్గా రిజిస్టర్ చేసి ఉండినట్లయితే సహోదరు బక్సింగ్ మహిమలోనికి పిలువబడిన తర్వాత సహవాసమును కలతపరచు అనేక సమస్యలు రాకుండా ఉండేవి. జీవితకాలమంతయు సీనియర్ ట్రస్టీగా సహోదరు బక్సింగ్ పేరున్నందున అనేకులు అతన్ని విమర్శించిరి. ప్రభు పనిని భద్రపరచుటయే అతని కోరికయే ఉన్నది. గత అనుభవమును బట్టి అయోగ్యుల చేతిలోనికి అధికారం వెళ్ళకూడదని నిశ్చయపరచుకొనెను. వ్యక్తిగత ఘనత మరియు లాభం కొరకై అతడు ఏ స్థానమును కోరుకొనలేదు. సమస్తమైన ఆస్తిపాస్తులన్నీ సహోదరుడు బక్సింగ్ పేరు మీద గాక సొసైటీ ఆఫ్ ట్రస్టీస్ ఆఫ్ ఇండిజినస్ చర్చెస్ ఇన్ ఇండియా పేరుట రిజిస్టర్ చేయబడినవి. స్వంతముగా తనకు ఏమీ లేదు, ఒక బ్యాంక్ అకౌంట్ కూడా లేదు. ఈ విషయంలో అతడు నిందకు, నేరమునకు అతీతుడు. నాలుగవ ప్రశ్న: ఏ తెగలు లేవు, ఒకే శరీరము అను సిద్ధాంతములో పెంతెకోస్తు సంఘములలోని సహవిశ్వాసులను కలుపుకొనుటలో ఎందుకు సమ్మతించలేదు? బాబు: వారు క్రైస్తవులైనను క్రైస్తవేతరులైనను సహోదరు బక్సింగ్ అందరినీ ప్రేమించి శ్రద్ధ చూపించెను. అతడు అందరినీ ప్రేమించెను, ఎవరిని ద్వేషించలేదు. కొన్ని క్రైస్తవ గుంపుల వారు దేవుని వాక్యం అనుసరించటలేదు కనుక
వారితో కలిసి సన్నిహితముగా పనిచేయుటకు ఇష్టపడలేదు. ఉదాహరణకు పెంతెకోస్తు సంఘములతో ప్రారంభ సంవత్సరములలో వ్యక్తిగతముగా చేదైన అనుభవములుండినవి. బహిరంగముగా పెంతెకోస్తు వారిని సోదరుడు బక్సింగ్ కఠినముగా విమర్శించుట ఈ రచయిత విని ఎందుకు ఆ రీతిగా విమర్శించుచున్నారని అడిగినప్పుడు, ప్రారంభ దినములలో అనేకసార్లు వారి కూడికలలో సహోదరుడు బక్సింగ్ ప్రసంగించునని కరపత్రములు ముద్రించరని చెప్పాను. వారు తనను సంప్రదించకుండగానే ఈ పని చేసిరి. అంతేకాకుండా ఆ కూడికలకు కూడా అతడు హాజరు కాలేదు. వారి కూడికలకు గుంపులకు ఆహ్వానించుటకే ఈ పని చేసిరి. ఇవన్నీ ఉన్నప్పటికీ ఆరాధన కూడికలలోనూ మరియు ప్రభు బలలో పాలు పొందుటకును పెంతెకోస్తు సంఘస్థులు అనుమతించబడిరి. పెంతెకోస్తు వారు ప్రార్థనకై తన యుద్ధకు వచ్చినప్పుడు ప్రేమతో ఆహ్వానించి వారి కొరకు ప్రార్థించెను. పెంతెకోస్తు సిద్ధాంతములలో కొన్నింటిని బహు ఖండితముగా ఎదిరించినట్లో ఏమాత్రం అనం లేదు. అవి బైబిల్ సంబంధమైనవి కావు కనుక వాటిని బహిరంగముగా ఖండించాను. సహోదరుడు బక్సింగ్ మహిమ గృహములో ప్రవేశించిన తరువాత పెంతెకోస్తు వారు వారి మ్యాగజైన్లలో ఈ శతాబ్దపు పరిశుద్ధుడు అని సహోదరుడు బక్సింగ్ను గురించి వ్రాసి అతనికి ఘనమైన నివాళులు అర్పించిరి. వారి విషయంలో సహోదరుడు బక్సింగ్కు కలిగి ఉన్న తీవ్రమైన అభిప్రాయమును బట్టి పెంతెకోస్తు వారిని క్రీస్తు శరీరంలోని భాగముగా గుర్తించలేదని కొంతమంది తలంచిరి. అది సత్యము కాదు. అతడు తరచుగా సహపాఠి క్రైస్తవులతో మన సంబంధము జీవమును బట్టియే గాని సిద్ధాంతమును బట్టి కాదని బోధించి అనుసరించాను. 5వ ప్రశ్న, బలమైన పంజాబు సింహము శరీరము ఎంతో కఠినమైన శ్రమను సహించు శక్తిగలదై ఉండగా చివరి సంవత్సరములలో ఎంతో బలహీనపరచబడి వృధాగా సంవత్సరములు గడిచిపోనట్లు దేవుడు ఎందుకు అనుమతించెను? జవాబు, దేవుడు తన బిడ్డలను సంధించు అనేక విషయములు మానవ గ్రాహ్యమునకు మరియు వివరణకు అందనివి. విశ్వాస జీవితములో ప్రభు ఎందుకు శ్రమను అనుమతించును? యోబు జీవితములో ప్రభు శ్రమలను అనుమతించినట్లు వారి వ్యక్తిగత మరియు ఆయన శరీరము సంఘములోని అవయములు పవిత్రపరచబడుటకు ప్రభు తన బిడ్డల జీవితములో శ్రమలను అనుమతించును. అతడు రోగశయ్య మీద ఉండగా అతని శరీరము మరియు మానసిక శక్తులు బలహీనమగుచుండగా దేవుని మహిమపరచుటలో నిమగ్నుడాయను. ఎన్నడూ అతడు ఫిర్యాదు చేయలేదు మరియు సనుగనూ లేదు. అతనికి పరిచర్య చేసిన యవ్వనులకును ఆయా సమయములలో చూచుటకు వచ్చిన వారికిని సహోదరు బక్సింగ్ యొక్క జీవితము గొప్ప మాదిరిగా ఉండెను. ఈ దీర్ఘకాల అనారోగ్యం అతనికి సమీపముగా ఉండి సహపనివారుగా ఉన్న వారి దృష్టి మనుషుని మీద గాక ప్రభు మీదనే కేంద్రీకరించినట్లు సహాయపడినది. ఈ సంగతినే సహోదరు బక్సింగ్ ప్రతి ఒక్కరితో చెప్పుచుండెను. ఏ నర్సింగ్ హోమ్, ఏ హాస్పిటల్ మరి ఎవరికంటే ఎక్కువగా తన ప్రజలు సహోదరు బక్సింగ్ విషయమే శ్రద్ధ తీసుకున్నట్లు ప్రభు వారిని ఎంతో వాడుకొనెను. అతని రక్త సంబంధులు మరియు కొంతమంది డాక్టర్లు సహోదరు బక్సింగ్ విషయమై శ్రద్ధ తీసుకొనుచున్న విధానమును చూచి హెబ్రోన్లో అతని ఎడల చూపించు శ్రద్ధ అత్యున్నతమైనది అని, మరి ఏ ఇతర స్థలములోనూ ఈ రీతి అయిన శ్రద్ధ తీసుకొనబడదని, ఇది ఎంతో మాదిరికరముగా ఉన్నదని సాక్ష్యమిచ్చిరి. అతని ప్రతి అవసరతను తీర్చుటలో ప్రభువు తన నమ్మకత్వమును రుజువు చేశాను. ఈ దీర్ఘకాల సంవత్సరములలో అతని ఆర్థిక అవసరతల కొరకై హెబ్రోను గాని మరి ఏ ఇతర స్థానిక సంఘంపై గాని ఆధారపడవలసిన అవసరత కలగలేదు. భారతదేశపు వివిధ స్థలములలోని పరిశుద్ధులు, ప్రాముఖ్యముగా మరియు ఇతర దేశములలోని కొంతమంది పరిశుద్ధులు ప్రభు సేవకుని అవసరతల కొరకు ఈవులు పంపిరి. ప్రభు తన సంఘమనని శరీరము సంపూర్ణత నొందుటకు ప్రాముఖ్యముగా అతడు ఎవరి మధ్య ప్రయాసపడినో వారు సంపూర్ణతలోనికి వచ్చుటకును ప్రభు నమ్మకత్వమును తప్పిపోని ఆయన ప్రేమను రుజువుపరచుటకును ఈ దీర్ఘకాల అనారోగ్యమును దేవుడు అనుమతించినని చూచుచున్నాము. అతడు పరమ గృహమునకు పిలువనంత వరకు విశ్వాసులను సిద్ధపరచుటకై దేవుని బలమైన శక్తిగా ఉండెను. దీర్ఘకాలపు అనారోగ్య సమయంలో అతనికి పరిచర్య ప్రేమతోనే చేసిరి గాని బాధ్యత అని చేయలేదు.
ఇదంతయు క్రైస్తవులకును మరియు క్రైస్తవేతరులకును సాక్ష్యార్థముగా ఉండినది. క్లుప్తముగా చెప్పవలననినా దేవుడు తన సేవకుని నిమిత్తము ఏమి చేయుచున్నాడో ఆయన ఎరుగును, మరియు ఆయన సమస్తమును బాగుగా చేసి ఉండెను. అనారోగ్యమునందు కూడా ప్రభు నామము గణపరచబడెను. మనమెవరమైనను సరే ప్రభు మన జీవితంలోనికి శ్రమను అనుమతించునని విశ్వాసులు గుర్తెరుటకు సహోదరుడు బక్సింగ్ అనారోగ్యం సహాయపడినది. శ్రమలు దేవుని వరమని అంగీకరించుటకు నేర్చుకొని మన జీవితములలో ప్రభు అనుమతించు పరిశోధనలు మరియు శ్రమలను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలెను. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచుండవలెను. ఎఫెసీ 5:20. 6వ ప్రశ్న. పని ప్రారంభములో సహపాఠి క్రైస్తవ పనివారు మరియు ముఖ్యముగా విదేశీ మిషనరీలు సహోదరుడు బక్సింగ్ ఎడల ద్వేషము మరియు విమర్శ కలిగి ఉండుటకు కారణమేమి? జవాబు. ముందు అధ్యాయములలో వివరించినట్లుగా సహోదరుడు బక్సింగ్ భారతదేశంలోని దేశీయ లేక విదేశీయ మిషనరీ పనికి వ్యతిరేకి కాడు, కానీ దేవుని వాక్యమునకు విరోధముగా మరియు ముఖ్యముగా క్రైస్తవ శాఖల నాయకులు చేయు పనికి అతడు వ్యతిరేకి. ప్రజలకు సత్యమును అనగా సువార్త సత్యమును బోధించక వారిని తప్పుద్రోవలో నడిపించుచున్నందున అతడు వారి విషయమై ఎంతో ఆగ్రహము కలిగి ఉండెను. ఉదాహరణకు, యేసుక్రీస్తు ఒక్కడే రక్షకుడని నొక్కి చెప్పుటకు నిరాకరించిన నవీన సరళీకృతమైన మిషనరీలను మరియు దేశీయ పనివారులను సహోదరు బక్సింగ్ ఖచ్చితంగా ఖండించెను. ప్రారంభ దినములలో అతని పరిచర్య ద్వారా రక్షింపబడిన వారు వారి వారి శాఖాపరమైన చర్చిలను లేక సంస్థలను, అవి విదేశీయ మిషనరీలు లేక దేశీయ మిషనరీలు ప్రారంభించినవైనను వాటిని విడిచిపెట్టిరి. అందువలన సహోదరు బక్సింగ్ వారికి వ్యతిరేకి అని అతనిని ద్వేషించి విమర్శించిరి. వారు అతనిని గొర్రెలను దొంగిలించువాడు అని పిలిచిరి. వారి చర్చిలకు చెందిన సభ్యులు మరియు ఉద్యోగస్తులు సోదరు బక్సింగ్ మరియు అతని జతపని వారు స్థాపించిన విశ్వాస సమాజములలో చేరుట వలన అతని మీదనున్న ద్వేషము ఆ అమాయక ప్రజల మీద చూపించిరి. మిషనరీ సంస్థలు నడుపు పాఠశాలలు, కళాశాలలు, ఆసుపత్రులు, అనాథ శరణాలయములు మరియు స్థానిక సంఘములలో పనిచేయు అనేకులు వారి ఉద్యోగములను పోగొట్టుకొనిరి. సహోదరుడు బక్సింగ్ ప్రభు పనిని బైబిల్ పద్ధతి ప్రకారం చేయుటకు ప్రయాసపడుచున్నందుననే వారు అతనిని ద్వేషించిరి. ఏ క్రైస్తవ శాఖ ద్వారా అతడు నియమించబడనందున మరియు ఏ బైబిల్ పాఠశాలలో తర్ఫీదు పొందనందున వారు అతనిని ఒక సాధారణ వ్యక్తిగా ఎంచిరి. కనుక అతడు చేసినదంతయు వారి సిద్ధాంతపరముగా, శాఖాపరముగా విరుద్ధముగా ఉండెను. ప్రజలు అతనిని ఎందుకు ద్వేషించిరి? కొంతమంది క్రైస్తవ పనివారు మరియు విదేశీ మిషనరీలు సహోదరుడు బక్సింగ్ను ఎందుకు ద్వేషించిరో డాక్టర్ బాబ్ ఫిన్లే ఈ రీతిగా వివరించాను. 1959వ సంవత్సరంలో క్రిస్టియన్ మిషన్ వార్తాపత్రికలో అమెరికా చర్చిలలో సహోదరుడు బక్సింగ్ను కూడికలకు పిలుచుచున్నామని ప్రకటించినప్పుడు ఇవాంజలికల్ ఫారెన్ మిషన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు నాకు టెలిఫోన్ చేశాను. సహోదరుడు బక్సింగ్ ఎంతో చెడ్డవాడని, అమెరికాలోని సువార్థీకరణ సంఘములకు ఎంతో హాని చేయునని చెప్పుచు అరగంట సేపు నా చెవిని నమిలివేశాను. సహోదరు బక్సింగ్ను మీరు ఎప్పుడైనా కలుసుకుంటారా అని అడగగా అతడు లేదు, కానీ EFMA మిషనరీలు సహోదరు బక్సింగ్ను గురించి ఎంతో విరోధముగా చెప్పగా నేను వింటినని చెప్పాను. అంతగా వారు సహోదరు బక్సింగ్ను ఎందుకు ద్వేషించిరి? ప్రధాన యాజకులు మరియు పరిసయ్యులు ఏ కారణం చేత పౌలును ద్వేషించిరో అదే కారణమును బట్టి వారు సహోదరు బక్సింగ్ను ద్వేషించిరి. సహోదరు బక్సింగ్ బోధలు వారి ఆధిక్యతకును అధికారమునకును బెదిరింపుగా ఉండెను. బైబిల్కు విరోధమైన చర్చ సిద్ధాంతములు కలిగి నూతన పరచబడుటకు ఇష్టపడని బ్రిటిష్ మిషనరీలు అతనిని అంగీకరించలేదు. అతని బోధకు స్పందించుటకు బదులు ఆచార సిద్ధాంతములను పాటించువారు
అతనిని హీనపరచుటకు ఎల్లప్పుడూ యత్నించిరి. 7వ ప్రశ్న, ఇతర క్రైస్తవ గుంపులతో కలిసి పనిచేయుటకు ఇష్టపడక తానెందుకు ప్రత్యేకముగా పనిచేసెను? జవాబు: ఈ విమర్శ సత్యము కాదు. తన సహపాఠి సహోదరులు, తనకు సన్నిహితముగా ఉండి పనిచేసిన వారందరికంటే సహోదరుడు బక్సింగ్ ఇతరులను మెచ్చుకొనుటలో, వారితో కలిసి పనిచేయుటలో విశాల హృదయము గల వ్యక్తి. ఈ సంగతి సహోదరుడు బక్సింగ్ ఓఎంతో, బిల్లీ గ్రహంతో, WEC మిషనరీలతో మరియు అనేకులైన ఇతరులతో, కార్ల్ మాకంటైర్తో కూడా కలిగి ఉన్న సంబంధమును బట్టి విశదపరచబడుచున్నది. జాతీయ మరియు అంతర్జాతీయ కార్యక్రమంలో, కాన్ఫరెన్సులలో, ప్రత్యేకముగా 1974వ సంవత్సరం స్విట్జర్లాండ్లోని లూసాన్లో జరిగిన లూసాన్ కాంగ్రెస్ ఆఫ్ వరల్డ్ ఇవాంజలైజేషన్ కాన్ఫరెన్స్లో పాల్పొందడం ద్వారా మరి ఎక్కువగా స్పష్టమగుచున్నది. అతడు ఇండియాలోనూ మరియు ఇతర దేశములలోనూ లెక్కలేనన్ని కాన్ఫరెన్స్లలో, సమూహములలో, చర్చిలలో పాల్పొంది వాక్యోపదేశము చేసెను. EFI ఇవాంజలికల్ ఫెలోషిప్ ఆఫ్ ఇండియా, EU ఇవాంజలికల్ యూనియన్, WEC వరల్డ్ ఇవాంజలైజేషన్ క్రూసేడ్, ISI ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఇన్స్టిట్యూట్ మరియు ఇంకను అనేక క్రైస్తవ శాఖల కూడికలు. మొదటి ఇంటర్వర్సిటీ కన్వెన్షన్ 1946 టొరంటోలో సహోదరు బక్సింగ్ ప్రధాన ప్రసంగికుడుగా ఉండాను. ఇండియా నుండి కానీ లేక ఇతర దేశముల నుండి కానీ ఆహ్వానం అందినప్పుడు దేవుని చిత్తమును వెదికి ప్రభు నడిపించిన కొలది ఆ కూడికలకు, కాన్ఫరెన్స్లకు హాజరయ్యను. భారతదేశంలో నూతన నిబంధన సంఘములను నాటుటకు ప్రభు సహోదరు బక్సింగ్ను నడిపించిన తర్వాత విస్తరించి వ్యాపించుచున్న స్థానిక సంఘములలోని మంద విషయమై శ్రద్ధ తీసుకున్నట వలన ఏమాత్రం తీరికలేని వాడుగా ఉండెను. అందును బట్టి ఇతర గుంపులు లేక సంస్థలు పంపిన ఆహ్వానములను అంగీకరించలేనని తరచుగా చెప్పవలసి వచ్చినది. అతనిని సన్నిహితముగా ఎరగని ప్రజలు సహోదరు బక్సింగ్ వేరుగా, ప్రత్యేకముగా ఉండువాడని, తన ద్వారా స్థాపించబడిన స్థానిక సంఘములే నిజమైన సంఘములనియు మరియు అతని పరిచర్య ద్వారా ఏర్పడిన విశ్వాస సమాజములే నిజమైన అపోస్తలుల కాలపు సంఘం వంటివనియు, మిగిలినవన్నీ నిజమైన సంఘములో భాగము కని అతడు భావించనని తలంచిరి. అది ఏమాత్రము సత్యము కాదు. ప్రారంభ దినములలో ఇష్టానుసారముగా నడిపించు క్రైస్తవ శాఖలను తీవ్రముగా విమర్శించినందున సహోదరు బక్సింగ్ స్థాపించిన విశ్వాస సమాజములే ఒకే నిజమైన సంఘమని అతడు నమ్మెనని వారు తలంచి ఉండుటలో అనుమానమేమీ లేదు. యేసుక్రీస్తు ద్వారా తప్ప మరి ఏ ఇతర విధానంలో రక్షణ లేదని చెప్పుటకు సహోదరు బక్సింగ్ ఎంతో ప్రయత్నించాను. ఇంతకుముందు అధ్యాయములలో వివరించినట్లుగా అతడు అందరినీ ప్రేమించెను, అందరి విషయమే శ్రద్ధ చూపించెను. విశ్వాసులందరూ ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శరీరములో అవయవములై ఉన్నారని అంగీకరించినది సహోదరుడు బక్సింగ్ జీవితము మరియు పరిచర్య రుజువుపరచుచున్నది. అయితే అదే సమయంలో సువార్తీకరణ ఉమ్మడిగా చేయుటకు అంగీకరించలేదు. అతడు ఏ జాతీయ లేక అంతర్జాతీయ సంస్థలలో చేరలేదు. ఈ రీతిగా చేరుట సంపూర్ణముగా వాక్యానుసారం కాదని అతడు వ్యక్తిగతముగా భావించెను. ఉదాహరణకు బిల్లీ గ్రహం మరియు కార్ల్ మాకంటైర్లను ప్రేమించి ప్రశంసించెను, కానీ ఏ వ్యక్తితోనైనను ఏ సంస్థతోనైనను చేరుటకు తిరస్కరించెను. 1956వ సంవత్సరం జనవరిలో బిల్లీ గ్రహం తన క్రూజ్కు మద్రాసుకు వచ్చినప్పుడు మద్రాస్ బిషప్ చెల్లప్పతో సహోదరుడు బక్సింగ్ వేదికపై నుండి బిల్లీ గ్రహం ఆహ్వానమును బట్టి ప్రార్థనతో క్రూసేడ్ను ఆరంభించాను. ఆ క్రూసేడ్ కొరకు సహోదరుడు బక్సింగ్ 500 మంది విశ్వాసులను బిల్లీ గ్రహం ఉన్న హోటల్ బయట రాత్రంతయు ప్రార్థనలో గడుపుటకు సమకూర్చినని క్రిస్టియన్ ఎయిడ్ మిషన్కు చెందిన డాక్టర్ బాబ్ ఫిన్లే వివరించెను. ఆ తరువాత బిల్లీ గ్రహం ఆహ్వానించగా విమానంలో అతనితో పాటు ఢిల్లీకి ప్రయాణించి మరి ఎక్కువ సహవాసమును కలిగి ఉండెను. అదే సమయంలో బిల్లీ గ్రహం కమిటీలలో సహోదరుడు బక్సింగ్ ఒక సభ్యుడు కాడు.
8వ ప్రశ్న, సహోదరుడు భక్సింగ్ చెప్పినదే వేదవాక్కు అని లోపలివారు మరియు బయటివారు ఎందుకు నేరం ఆరోపించుచున్నారు? జవాబు, సహోదరుడు భక్సింగ్ శుద్ధ హృదయము గల నాయకుడు. అతడు ప్రభువు కొరకు మరియు ఆయన ఇంటి కొరకు ఆసక్తితో రగులుచుండువాడు. కనుక అతడు ఎప్పుడూ ప్రభు ఆసక్తిని, ఆయన రాజ్యమును ముందుగా ఉంచువాడు. స్వార్థము కంటే మరి ఏ ఇతర స్వలాభము కంటే ఎక్కువగా ప్రభువును సేవించెను. ఇది ఇతరులకు అతని అభిప్రాయములు మరియు క్రియలలో తేటపరచబడినది. సరి గ్రహించని వ్యక్తికి సహోదరుడు భక్సింగ్ అధికారమును చలామణి చేయువాని వలె ఉండెను. అయితే అతనితో పనిచేసిన వారికి వేరుగా కనబడును. సోదరుడు భక్సింగ్ను బహు చక్కగా పరిశీలించిన జార్జ్ వర్వర్, అతడు నాయకత్వం వరం పొందిన వ్యక్తి, అతడు అధికారము చలామణి చేయవాడని నిందించబడెను. కానీ ఇండియా వంటి దేశములలో భిన్నమైన స్థితిగతులు, భిన్న కులములు, దరిద్రులు, ధనవంతులు, డాక్టర్లు, పామర్లు మొదలైన భిన్న స్థితులలో ఒక వ్యక్తి నాయకత్వ బాధ్యతను స్వీకరించని ఎడల ఏ పని అయినను ఎట్లు జరుగును మరియు ఏ రీతిగా గొప్ప కార్యములు నెరవేర్చబడగలవు, ప్రజలను ఏ రీతిగా నడిపించవలెను సహోదరుడు భక్సింగ్ ఎరుగును అని చెప్పాను.